విశాఖపట్నంలో పర్యాటకుల రాక పెంచే విధంగా కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావచ్చింది. విఎంఆర్డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా గుర్తింపు పొందనుంది. సుమారు 55 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జ్ ఒకేసారి 100 మంది నిలబడగల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ భద్రతా చర్యల దృష్ట్యా ఒకటేసారి కేవలం 40 మందికే అనుమతి ఇవ్వనున్నారు. ఇక ఈ బ్రిడ్జి పైకి ఎక్కితే చుట్టూ ఎత్తైన కొండలు, కింద లోయ, ఎదురుగా సముద్రం కనిపిస్తూ పర్యాటకులకు గాల్లో తేలిపోతున్న అనుభూతిని కలిగించనుంది. టికెట్ ధర ₹250 నుంచి 300 మధ్య ఉండే అవకాశం ఉంది. ఒక్క పర్యాటకుడు ఈ వంతెనపై 5 నుండి 7 నిమిషాల వరకే ఉండవచ్చు. ఇక ఈ ప్రాజెక్టు కోసం 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభమయ్యాయి. కేరళ గ్లాస్ బ్రిడ్జ్ స్ఫూర్తిగా తీసుకొని కొంత మార్పులతో టైటానిక్ షిప్ వ్యూ పాయింట్ పక్కన దీనిని నిర్మించారు. ఇది కొండపై నుంచి సముద్రం వైపు 100 అడుగుల పొడవులో నిర్మించబడింది. కేంటిలివర్ టెక్నాలజీతో కింద ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది నిర్మించబడింది. ఇది భారత్లోనే అతి పెద్ద కేంటిలివర్ గ్లాస్ వంతెనగా నిలవనుంది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న తుప్పు పట్టని స్టీల్, బెంగళూరులో తయారు చేసిన అద్దాలు, రోపులతో నిర్మాణం, నాణ్యతకు ప్రాముఖ్యత ఇచ్చారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు. It is known as glass skywalk అండి, skywalk bridge అంటాము. యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అరౌండ్ 7 crores పట్టింది మాకు. మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కన్స్ట్రక్ట్ చేసింది హీఈస్ మిస్టర్ జామీ పూలే, హీఈస్ మై పార్ట్నర్. సో మేము అక్కడ కన్స్ట్రక్ట్ చేసింది వాగమన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది మేము 35 meters వరకు కన్స్ట్రక్ట్ చేసాం. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వైజాగ్లో ఈ కండిషన్ మీరు చూసారు, ఈ టైటానిక్ ఉంటుంది ఎంత ఫేమస్. సో ఇక్కడ కూడా ఇటువంటి కడితే బాగుంటుందని మంచి థాట్లో ఉన్నాం. లక్కీలీ విఎంఆర్డీఏ ఆ టైంలో అడ్వెంచర్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది. సో మేము వెళ్ళి మా ప్రపోజల్ అంటే పుట్అప్ చేయడం జరిగింది. సో మేము పార్టిసిపేట్ చేసాము. వి స్టూడ్ యాజ్ హైయర్ వన్. మేము తీసుకుని దెన్ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. జనవరిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామండి. సో ఇట్ టుక్ అరౌండ్ 7 months కంప్లీట్. ఇంకొక 1 weekలో ఓపెన్ చేస్తాం. ద మెయిన్ ఎయిమ్ టు బిల్డ్ దిస్ బ్రిడ్జ్ ఈస్ మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి, మన తెలుగు స్టేట్ పీపుల్కి మన గ్లాస్ బ్రిడ్జ్ ఎన్ని చైనాలో, వియత్నాంలో ఉన్నాయి, మన ఇండియాలో లేవు, ఉన్న చిన్నవి ఉన్నాయి. సో ఆ ఫీల్ వచ్చే, సీ వ్యూ ఉండే ఫీల్ వచ్చే ఇది తేవాలి. ఈ ఫారినర్స్ కమ్స్, మీకు నెక్స్ట్ డిసెంబర్లో విశాఖ ఉత్సవం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఫారినర్స్ విల్ కమ్. సో వాళ్ళు కూడా ఇది చూసి థ్రిల్ అవ్వాలి. దే షుడ్ ఆల్సో ఫీల్ ప్రౌడ్, దే షుడ్ సే సంథింగ్ అబౌట్ ఇండియా అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ Vaishak bridge, both are same concept. It's a cantilever bridge. But in Kerala, we made a bridge of 38 meter length. But this is going to be India's longest cantilever glass bridge. It is having a 55 meter length. All the handrails, we use 316 L grade stainless steel, which is imported. And this is the stainless steel normally we are using for seaside construction. So all the safety measures are taken properly. Even the ropes are imported. It's having 40 mm thickness, and as he said, the glass is having 40 mm thickness. It's a 3-layer sandwich tempered laminated glass panel, and even the bridge is designed with a safety of it can carry like 250 km/h. The wind the bridge can carry the wind of 250 km/h. During the designing of the structural designing of the glass bridge, this is the most important thing we have taken into the consideration. Vaishak bridge, both are same concept. It's a cantilever bridge. But in Kerala, we made a bridge of 38 meter length. But this is going to be India's longest cantilever glass bridge. It is having a 55 meter length. All the handrails. ఇక దీనిపై మరింత విషయాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. విశాఖలో మరికొద్ది రోజుల్లో గ్లాస్ బ్రిడ్జి పర్యాటకులకు ఒక థ్రిల్ ఫంక్షన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా విఎంఆర్డీ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు.
ఆర్జే అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 కిలోమీటర్ల పొడవుతో కలిగినటువంటి అత్యంత ఖరీదైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద పొడవైందిగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీన్ని నిర్మించిన భద్రతా దృష్ట్యా ఒకేసారి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై ఎక్కి చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, కింద భాగంలో లోయ, కనుచూపులో సాగర తీరం కూడా కనిపిస్తుంది. గాల్లో తేలియాడుతున్నట్లు సరికొత్త లోకంలో విహరిస్తున్నట్టు కూడా ఒక భావన పర్యాటకులకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని టికెట్ ధర 250 నుంచి 300 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దీనిపై కేవలం 5 నుంచి 7 నిమిషాల పాటు పర్యాటకులు ఉండే విధంగా సిద్ధం చేశారు. 7 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి దీన్ని పూర్తి స్థాయిలో తుది దశకు కూడా తీసుకురావడం జరిగింది. కేరళలో ఈ తరహా ప్రాజెక్టు స్ఫూర్తితో దాని కాస్త మార్పులు చేస్తూ, ఎందుకంటే ఒక పక్క కొండలు, మరో పక్క సముద్ర తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఈ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇది కొండపై నుంచి సముద్రం వైపు సుమారు 100 అడుగుల పొడవున ఉంటుంది. కేటీలివర్ విధానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే భారతదేశంలోనే అతిపెద్ద కేటీలివర్ గ్లాస్ వంతెనగా ఇది చరిత్ర సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. సముద్రపు గాలికి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా సరే సముద్రం గాలి ఉప్పుతో కూడుకొని ఉంటుంది కాబట్టి అటువంటి తుప్పు పట్టడానికి వీలు లేనటువంటి జర్మనీ నుంచి కూడా ఈ స్టీల్ ని తీసుకొచ్చి దీన్ని నిర్మాణం చేసినట్టు కూడా విఎంఆర్డి అధికారులు తెలియజేస్తున్నారు. దీనిపై ఒకేసారి 100 మంది పర్యాటకులు వెళ్లి సముద్ర పరిసర ప్రాంతాలు అందాలన్నింటినీ కూడా వీక్షించడానికి కూడా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భద్రతా ప్రమాణాల దృష్టిలో ఉంచుకొని కేవలం 40 మందిని మాత్రమే ఎక్కించే అవకాశం అయితే కనిపిస్తుంది. పర్యాటకులందరూ కూడా ప్రతిరోజు విశాఖ ఆర్కే బీచ్ కానీ, కైలాసగిరి కానీ, అటు బిలిలి బీచ్ కానీ, ఎండాడ బీచ్లు కావచ్చు, వీటన్నిటికి కూడా కలుపుకొని మధ్యలో ఈ రుషికొండ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా దగ్గరగా ఉన్నటువంటి కైలాసగిరి కొండ చూడకుండా వచ్చిన పర్యాటకులు ఎవరు కూడా బయటికి వెళ్ళరు. ఎందుకంటే కైలాసగిరి కొండ మీద అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ గ్లాస్ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేపట్టారు. దేశంలోనే ఇది ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్లాస్ తో చేసినటువంటి ఏదైతే పొడవైనటువంటి గ్లాస్ బ్రిడ్జి ఉంటుందో దీని మీదకి వచ్చినటువంటి పర్యాటకులకు ఒక ప్రత్యేక అనుభూతి వచ్చే విధంగా కూడా దీన్ని తయారు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.